బ్రేకింగ్ న్యూస్ ఏసీబీ అధికారులు అక్రమార్కులపై ఉక్కుపాదం మోపుతున్నారు. సికింద్రాబాద్ జీహెచ్ఎంసీ కార్యాలయంలో సోదాలు నిర్వహించి అకౌంట్స్ ఎడిటర్ సంతోష్ కుమార్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని అరెస్ట్ చేశారు. సంతోష్ కుమార్ అక్రమ మార్గంలో అనేక ఆస్తులు కూడబెట్టినట్లు నిర్ధారించారు. అలాగే సంతోష్ కుమార్ ఇంట్లో కూడా రైడ్స్ నిర్వహించారు. ఆయన ఇవాళ కోర్టులో ప్రొడ్యూస్ చేయనున్నారు అధికారులు. జీహెచ్ఎంసీలో పనిచేసి రిటైర్డ్ అయిన ఓ వ్యక్తి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం ఆఫీస్ చుట్టూ తిరిగాడు. బాధితుడు ఫైల్ ముందుకు వెళ్లాలంటే 40,000 కావాలంటూ లంచం డిమాండ్ చేశారు సంతోష్. ఆ బాధితుడు 35,000కు బేరం కుదుర్చుకొని ఏసీబీని ఆశ్రయించారు. తనిఖీలు చేసిన అధికారులు సంతోష్ కుమార్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని అరెస్ట్ చేశారు. ఫిర్యాదుదారుడు అతను కూడా జిహెచ్ఎంసీలోనే మజ్దూరిగా పనిచేసి రిటైర్ అయ్యాడు. అక్టోబర్లో రిటైర్ అయ్యాడు. ఇప్పటిదాకా కూడా రిటైర్ అయినటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఫైల్ ఇక్కడ నుంచి మూవ్ కావడం లేదని చెప్పేసి ఈ ఆఫీస్ చుట్టంగా తిరుగుతున్నాడు. నిన్న అతను వచ్చి అడిగినప్పుడు ఇక్కడ ఆఫీస్లో ఉన్నటువంటి సూర్యవంశీ సంతోష్ కుమార్, ఇతను అకౌంట్స్ మేనేజర్, అతను 40,000 రూపాయలు ఇస్తే ఆ ఫైల్ని సంతకం పెట్టి పైకి పంపిస్తాను ఆఫీస్కి అని చెప్పేసి అతని లంచం అడిగాడు. తను ఆల్రెడీ ఇదే డిపార్ట్మెంట్లో నేను మజ్దూరిగా పనిచేసాను, 40,000 ఇచ్చుకోలేను అని చెప్పేసి బతిలాడితే ఆఖరికి 35,000 తీసుకురమ్మని చెప్పాడు. ఆ డబ్బులు ఇచ్చే ఇష్టం లేక అతను ఈరోజు మార్నింగ్ మా దగ్గరికి వచ్చి కేసు రిజిస్టర్ చేయించాడు. కేసు రిజిస్టర్ చేసి మేము ఈవినింగ్ టైంలో 4 o'clock ఇతను ఆఫీస్కి రాగానే ఆ డబ్బులు ఇస్తుంటే రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాము, అరెస్ట్ చేశాము. మార్నింగ్ వరకు ప్రొసీజర్స్ అన్నీ నడుస్తాయి, తీసుకుపోయి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము. ఏసీబీ అధికారులకి మరొక అధికారి తిమింగలం చిక్కింది. ప్రెసిడెంట్ ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ లైవ్ ద్వారా అందిస్తారు. రైట్ విజయ్, ప్రస్తుతం అకౌంట్ ఎడిటర్ సంతోష్ కుమార్ ని కూడా రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులు పట్టుకున్నట్లు తెలుస్తుంది. ప్రెసిడెంట్ ఆయన ఎన్ని అక్రమాస్తులు సంపాదించారు, డీటెయిల్స్ ఏంటి? ఎస్వినైనా అయితే నిన్న సికింద్రాబాద్ జోనల్ ఆఫీస్లో ఇటు సూర్యవంశీ సంతోష్ కుమార్ను ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించి అదుపులోకి తీసుకున్నారు. అయితే అదే ఆఫీస్లో మజ్దూర్గా పనిచేసినటువంటి ఆంజనేయులు అనేటువంటి ఒక రిటైర్డ్ ఎంప్లాయీ దగ్గర సుమారుగా 40,000 రూపాయల వరకు లంచాన్ని డిమాండ్ చేశాడు సంతోష్ కుమార్. రిటైర్డ్ బెనిఫిట్స్ పొందడానికి ఆ యొక్క ఫైల్ పైన సంతకం చేసి అంటే పై ఆఫీస్కి పంపించడానికి ఈ 40,000 రూపాయలని డిమాండ్ చేశాడు సంతోష్ కుమార్. సుమారుగా 6 నెలల కాలం వ్యవధిగా కూడా ఫైల్ని మూవ్ చేయకుండా సంతోష్ కుమార్ వద్దనే పెట్టుకున్నాడు. సో అనంతరం 35,000 నేను ఇవ్వగలుగుతాను, 40,000 నా దగ్గర లేవు అని చెప్పేసి సదరు బాధితుడు చెప్పగా నిన్న 35,000 రూపాయలు సంతోష్ కుమార్ తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అయితే గతంలో కూడా ఇటు రిటైర్డ్ ఎంప్లాయీస్ కావచ్చు, లేకపోతే ఏదైతే జోనల్ ఆఫీస్లో పనుల కోసం వచ్చినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారి వద్ద నుంచి కూడా సంతోష్ కుమార్ భారీ ఎత్తున ఈ యొక్క అక్రమ లావాదేవీలు జరిపినట్టుగా అంటే వారి దగ్గర నుంచి లంచాలు కూడా తీసుకున్నట్లుగా అయితే అభియోగాలు ఉన్నాయి. దానికి సంబంధించి కూడా ఇటు ఏసీబీ అధికారులు నిన్న ఆయనని అదుపులోకి తీసుకొని ఏసీబీ కార్యాలయానికి కూడా తరలించి విచారించినటువంటి పరిస్థితి కనిపించింది. అలాగే ఆయన ఇంటి వద్ద కూడా సోదాలు నిర్వహించి అసలు సంతోష్ కుమార్ యొక్క ఆస్తుల చిట్టా ఎంత ఉంది అని చెప్పేసి కూడా పూర్తిగా డీటెయిల్స్ అయితే తీసుకున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు కోర్టులో కూడా సంతోష్ కుమార్ని ప్రొడ్యూస్ చేసేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. అయితే అవినీతి నిరోధక శాఖ రోజు రోజుకి కూడా అక్రమ లావాదేవీలు అంటే ఈ యొక్క అక్రమ ఆస్తులు కూడబెట్టేటువంటి తిమింగలాలపైన అయితే ఉక్కుపాదం మోపుతుందనే చెప్పాలి. ఖచ్చితంగా వారంలో 3 నుంచి 4 కేసులను కూడా కంప్లైంట్ ఏదైతే బాధితులు ఇస్తా ఉన్నారో అవి తీసుకుంటూ కూడా ఈ యొక్క కేసులను కూడా నమోదు చేస్తూ ఉన్నారు అవినీతి నిరోధక శాఖ అధికారులు. మరొక పక్క లంచం డిమాండ్ చేసేటువంటి వ్యక్తి ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా కూడా గవర్నమెంట్ పొజిషన్లో కావచ్చు, లేకపోతే ప్రైవేటు వ్యక్తులు కావచ్చు, తమ పనులు జరిగేందుకు లంచాలని డిమాండ్ చేస్తే కనుక ఖచ్చితంగా అవినీతి నిరోధక శాఖ కూడా సమాచారం ఇవ్వాలంటూ కూడా ఇటు ఏసీబీ అధికారులు అయితే తెలుపుతా ఉన్నారు. వినయన, ప్రస్తుతం ఏసీబీ అధికారులు ప్రతి ఒక్కరు కూడా ఏదైతే కంప్లైంట్ తీసుకుంటున్నారో వెంటనే దానికి సొల్యూషన్ కూడా ఇస్తున్నారు. అయితే ఇక మీద ఎవరైనా లంచం తీసుకున్నట్లు ఉంటే వారందరికీ ఇది ఒక హెచ్చరిక అనుకోవచ్చా? ఎస్, ఖచ్చితంగా వినాయన. ఎందుకంటే చాలా వరకు కూడా కొంతమంది అధికారులు మారుతూ ఉన్నారు, కానీ కొంతమంది అధికారులు మాత్రము ఈ యొక్క అవినీతి అక్రమాలకు పాల్పడుతూనే తిరిగి వచ్చి కూడా అంటే వారు జైలు జీవితం గడిపినా కూడా లేకపోతే శిక్షలు అనుభవించినా కూడా తిరిగి వచ్చి కూడా మళ్ళీ అదే స్థానాల్లో కొనసాగుతూ ఉన్నారు. సో వీళ్ళందరినీ కూడా కేవలం
శిక్షించి వదిలేయకూడదు, అసలు పర్మనెంట్గా వాళ్ళ ఉద్యోగాల నుంచి వాళ్ళ స్థానాల నుంచి కూడా తీసివేయాలంటూ ఇటు స్థానికులు కావచ్చు ప్రజలు కావచ్చు కోరుకుంటా ఉన్నారు. ఎందుకంటే అవినీతి నిరోధక శాఖ చేస్తూ ఉన్నటువంటి ఈ యొక్క అరెస్టుల పరంపర ఏదైతే కనిపిస్తూ ఉందో సో ఇది ఒక మంచి పరిణామంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రభుత్వానికి సంబంధించి ఒక ప్లస్ పాయింట్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అవినీతి నిరోధక శాఖ అధికారులు చేసేటువంటి ఈ కార్యక్రమం వల్ల ప్రభుత్వ ఉద్యోగులపైన ప్రజలకు ఒక మంచి అనుభవం అంటే ఒక మంచి ఇది ఏర్పడేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. కాబట్టి సో ఖచ్చితంగా వీటిపైన అంటే అధికారులు ఎవరైతే అక్రమాలకు పాల్పడుతూ ఉన్నారో వాళ్ళపైన ఖచ్చితంగా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలంటూ కూడా ప్రజలైతే చెప్తా ఉన్నారు. కొంతవరకు అధికారుల్లో కూడా మార్పు వచ్చినట్లుగా అయితే ఏసీబీ అధికారులు చెప్తా ఉన్నారు. వినయన ప్రస్తుతం అకౌంట్స్ ఎడిటర్ సంతోష్ పై నెక్స్ట్ ఫర్దర్ యాక్షన్ ఏంటి? సస్పెన్షన్ అనుకోవచ్చా? ఖచ్చితంగా కొద్ది కాలం అయితే సస్పెన్షన్ వేటు ఆయన పైన పడేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. సో అది ఖచ్చితంగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు కాబట్టి సో ఆయన తీసుకున్నటువంటి డబ్బు పైన ఆయన వేలు ముద్రలు ఉంటాయి, ఆ నోట్ల పైన అలాగే తీసుకున్నటువంటి వీడియో ఫుటేజ్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఆయన పైన సస్పెన్షన్ వేటుతో పాటు కొద్ది రోజులు శిక్ష కూడా అనుభవించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేసినటువంటి అనంతరం జడ్జి తీర్పును బట్టి సంతోష్ కుమార్ పైన చర్యలు అయితే ఉండనున్నాయి. వినయన గతంలో కూడా ఆయన అటువంటివి ఏమైనా చేసినట్లు దాఖలాలు ఏమైనా ఉన్నాయా విజయ్? ఎస్ ఖచ్చితంగా వినాను. ఎందుకంటే సాధారణంగా జిహెచ్ఎంసీ ఆఫీసు జోనల్ ఆఫీస్లో పనిచేసేటువంటి ఒక అకౌంట్ అసిస్టెంట్ మేనేజర్ అని అంటే ఆడిటర్గా పనిచేస్తూ ఉన్నాడంటే చాలా వరకు కూడా ఆయనకు తెలియకుండా ఏ ఫైల్ కూడా మూవ్ అవ్వదు. ఎందుకంటే లావాదేవీలకు సంబంధించినటువంటి ప్రతి అంశం కూడా ఆయన కనుసన్నల్లోనే నడుస్తూ ఉంటుంది. అలాగే ఆఫీస్కు సంబంధించినటువంటి ఏ లావాదేవీ జరిగినా కూడా ఆయనకు సంబంధించే జరగాలి. ఇక ఈ పెన్షన్దారులు ఎవరైతే ఉంటారో అంటే రిటైర్డ్ అయిపోయినటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వారి ఫైల్స్ మూవ్ అవ్వాలన్నా వారి ఫైల్స్ని పై స్థాయి అధికారులకు పంపించాలన్నా కూడా సంతోష్ కుమార్కు ఎంతో కొంత ముట్ట చెప్పాలి అని చెప్పేసి కూడా చాలామంది ఆ జోనల్ ఆఫీస్లో పనిచేసిన వాళ్ళు కావచ్చు లేకపోతే ఇదివరకు రిటైర్డ్ ఎంప్లాయీస్ కావచ్చు చాలామంది పెద్ద ఎత్తున అయితే ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మరొక పక్క సంతోష్ కుమార్ కూడా గతంలో ఇలాంటి అక్రమ ఆర్జనలకు కూడా పాల్పడినట్టుగా అయితే ఏసీబీ అధికారులు గుర్తించారు. కాబట్టి సో ఎంత పెద్ద మొత్తంలో సంతోష్ కుమార్కు సంబంధించినటువంటి ఆస్తులు ఉన్నాయి, అక్రమ ఆస్తులు ఉన్నాయనేది కూడా కొద్దిసేపట్లోనే ఇటు ఏసీబీ అధికారులు కూడా ఒక లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. వినయన రైట్ విజయ్, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ డీటెయిల్స్.